హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేప్రియ ట్రెండీ బ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చిన. మేమైతే ఆంధ్ర ట్రిప్కి వెళ్ళడం జరిగింది. ఈ ఆంధ్ర ట్రిప్లో భాగంగా మేము పేరుపాలెం నుంచి అంతర్వేదికి వెళ్దామని బయలుదేరాము. ఈ పేరుపాలెం నుంచి అంతర్వేది వెళ్ళే మార్గ మధ్యంలో మనకి నర్సాపూర్ అనే ఒక విలేజ్ వస్తుంది. ఈ నర్సాపూర్ విలేజ్లో మనకు గోదావరి నది వస్తుంది. ఈ గోదావరి నది ప్రత్యేకత ఏంటంటే, మనం ఇప్పుడు ఈ నర్సాపూర్ నుంచి అంతర్వేదికి వెళ్ళాలంటే మనం బోట్లో ప్రయాణించాలన్నమాట. బోట్లో మనం మనుషులు కాదు, మన వెహికల్స్ కూడా తీసుకెళ్తారు. సో దీంట్లో కారుకి అయితే ఒక 250 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను మాత్రం చాలా జాగ్రత్తగా నా కార్ని బోట్లోకి ఎక్కించాను. ఫస్ట్ అయితే నాకు మస్తు భయమైంది, కారు వాటర్లోకి ఇట్లా పడిపోతుందేమో అని. కానీ అదేం కాకుండా అన్న చెక్కలు పెట్టి మెల్లగా లోపలికైతే ఎక్కియమంటే మంచిగా ఎక్కించిన. ఇక నా కారుని అయితే మెల్లగా గుసాయించిన లోపలికి. ఈ లాంచ్లో ఏంటంటే 2 కార్లు పడతాయి, ఒక 10 బైకుల దాకా పడతాయి. అట్లనే ఒక 50 నుంచి 60 మంది కూడా పడతారు అనమాట. ఇంకా చూడరు ఫ్రెండ్స్, ఇక 2 కార్లు నూకిరు, అట్లనే ఒక 10 బైకులు ఇట్లా పట్టినాయి. ఇక ఒక 50-60 మందిని ఎక్కించుకురు. ఈ బోటును వచ్చేసి వీళ్ళు పంట అంటారంట. సో ఈ పంటలో మేము ఎక్కినాం. ఇక ఈ పంటలు ఎక్కినాక నేను కారులోనే కూర్చున్నా. ఇక మా వాళ్ళంతా ఇక్కడ కూర్చురు బయటకు దిగి. నాకు మాత్రం లోపల ఉండగానే నాకు మస్తు భయం అవుతుంది, ఈ వాటర్లో గిట్లా ఏమన్నా కారు గిట్లా పడుతుందేమో అని, నేను ఎట్లా బయటకు వెళ్ళాలని. సో ఫైనల్గా అయితే ఈ ఫీలింగ్ మాత్రం నాకు మస్తు అనిపించింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫేస్ చేసిన ఆ ఫీలింగ్ని. సో ఈ గోదావరి పడవలో మనం మంచిగా ఈ కార్లో కూర్చొని ఈ పంటలో మనం ముందుకు పోతుంటే మస్తు ఫీల్ అయితే కలిగింది. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్ళాక మనకు ఒక 2 to 3 కిలోమీటర్స్ వెళ్తే అంతర్వేది వస్తుంది. యాక్చువల్గా ఈ గోదావరి వాటరే మనకి నాసిక్లో స్టార్ట్ అయ్యి అంతర్వేదిలో కలిసేది ఇక్కడ అనమాట. ఎండింగ్ పాయింట్ వచ్చేసి అంతర్వేది సముద్రంలో కలుస్తుంది. నేను మాత్రం మెల్లగా రివర్స్ కూడా తీసుకొని నా కార్ని ఇక ఈ బోట్ల నుంచి బయట పడంగానే అమ్మాయి బయటకు వచ్చినాం అనుకొని ఆ గోదావరి ఒడ్డున ఫోటో దిగి డైరెక్ట్ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయినాం. ఇక ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకొని లోపల ఫోటోలు దిగి చూడుర్రి ఫ్రెండ్స్, చాలా బాగుంది నరసింహస్వామి టెంపుల్. ఈ గజస్తంభాలు, ఈ పిల్లర్లు కూడా చాలా మంచిగా డిజైన్ చేసిరు. దేవుడు కూడా చాలా పవర్ఫుల్ ఉన్నాడు. సో మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాక చక్కగా మన అంతర్వేది బీచ్కి పోయినాం. ఇక్కడనే అనమాట మన గోదావరి నాసిక్లో పుట్టి ఇక్కడ మనకు అంతర్వేదిలో కలిసిపోతుంది. బీచ్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. కానీ హైలైట్ ఏంటంటే ఆ పడవల కార్ తెచ్చినాం కదా, అది మాత్రం మనకు ఎక్కడ ఉండదు. ఈ వెస్ట్ గోదావరిలోనే మనకు ఆ ఫీల్ అనేది దొరుకుతుంది. మరిన్ని మా ఆంధ్ర ట్రిప్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట దంచుకోవటం ఫ్రెండ్స్. థ్యాంక్